హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బంగాళదుంప ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఆవాలు, పచ్చనపప్పు, పసుపు, ఆయిల్, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, తగినంత ఉప్పు. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇందులో ఇప్పుడు ఆవాలు, పచ్చనపప్పు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు ఆవాలు చిటపటలాడాలన్నమాట. చూసారా, మనకు ఆవాలు చిటపటలాడుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో కరివేపాకు మనం కరివేపాకు వేసుకున్నాం కదా, మనకి ఇప్పుడు పోపు వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకొని ఇది చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉంటుందండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి ఇవి వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనకి ఆనియన్స్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయింది కదా, ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకున్నాం. అలాగే ఇప్పుడు ఇందులో ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులో కారం ఏమీ యూజ్ చేయమండి. సో మన స్పైసీనెస్కి తగినట్టు మనం పచ్చిమిర్చి యూజ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇది మనం చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న ఆలు వేసుకొని కలుపుకోవాలి. చూసారా, ఇది చక్కగా కలిసేలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్నాం కదండి, ఉప్పు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు వేసి బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇది మనకి ఈ ఫ్రై రెడీ అయిపోయింది. లాస్ట్గా ఇందులో కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారా, మనకిప్పుడు ఆలు ఫ్రై చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.